త్రియేక దేవుని నామమున ఈస్టర్ తర్వాతి 4వ ఆదివారపు ఆరాధన వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరము మే నెలలోని 2వ ఆదివారము మరి మదర్స్ డే జరుపుకునే ఆనవాయితీ మనందరికీ ఉంది. కాబట్టి ఈ యొక్క ఆరాధన వీక్షిస్తున్న తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుని మన ఆరాధనను ప్రారంభించుకుందాం. అందరి తలలో ఉంచి కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కృపలు మా ప్రియ పల్లవ తండ్రి, గడిచిన కాలమంతా కాచి కాపాడి మరొకసారి తండ్రి నీ సన్నిధానంలోకి మమ్మల్ని తోడుకొని వచ్చి కొంత సమయం ప్రభావ నిన్ను ఆరాధించి నాకు వాక్యాన్ని ధ్యానించి నిన్ను ప్రార్థించడానికి ప్రభావ మా జీవితంలో అనుగ్రహించిన కృపను బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువ, ఆరాధన వీక్షిస్తున్న వారందరినీ దీవించండి. నీ యొక్క ఆత్మ నడిపించి మాకు అనుగ్రహించి ఈ యొక్క ఆరాధన అంతా ప్రభువ నీకు మహిమార్థంగా జరుగులాగిన నీ యొక్క సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మరి ప్రాముఖ్యంగా ఈరోజు వాక్య ధ్యానం చేయబోతున్న నీ యొక్క దాసును ప్రభువ దీవించి ముట్టి బలపరిచి ఈరోజు అందించవలసిన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించమని వేడుకొంచు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 243వ కీర్తన పరిశుద్ధాత్మను గోరుమా అనే కీర్తన పాడుకుని ఆరాధన ప్రారంభించుకుందాము. Hallelujah.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దుకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరేదను. దేవా నా దేవా, సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపంలో ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేనొప్పుకొందు నను కొంటిని. మా సృష్టికర్తవు విమోచకుడువైన సర్వశక్తిగల దేవా, దీనులము పాపులమకు మేము స్వాభావికంగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియల వలన నీకు విరోధముగా పాపము చేస్తామనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమణకై వచ్చున్నాము. మా కొరకు చనిపోటకై నీ జగదేక కుమారునిచ్చిన మిగిల కనగల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చియు నిశ్చితమును గూర్చి అనే సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధ ఆత్మల వృద్ధి పొందింపమని మా ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తిగల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవటకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించున్నాడు. ఆయన నామందు విశ్వాసముంచి వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, రక్షణ మా అందరికీ దయచేయము. ఈస్టర్ తర్వాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము మనం విందుము.
ఈస్టర్ తరువాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. యెహోవా ఆశ్చర్య కార్యములు చేస్తున్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. యెహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘన స్థలములందున ఇలాకు సమాధానం నరునాకాయనాదయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలా పరిపూర్ణ శక్తి గల పరమ జనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమపరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిగలచియు నీకు మహిని స్తుతి కృతజ్ఞత నిచ్చుచున్నాము. యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏకదేవుడా
ప్రభువు మీతో నుండుగాక. నీ ఆత్మతో నుండుగాక. ప్రార్థించుము. ఓ దేవా, నీ యందు విశ్వాసముంచి వారి మనసులను ఏకీభవింపజేయుచున్నావు. నీ ప్రజలమైన మేము నీవు ఆజ్ఞాపించుచు దానినే ప్రేమించి నీవు వాగ్దానము చేసిన వాటిని అపేక్షించుచు లోకమందు నానా విధములైన మార్పులు కలుగుచున్నను నిజమైన సంతోషము ఎక్కడ కలుగునో అక్కడనే మా హృదయములను నిలుపునట్లు కృప దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడివై యుగములు జీవించుచు పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. దయచేసి కూర్చోనండి. ఈస్టర్ తర్వాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు. మొదటిగా పత్రిక వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం గల వాక్య భాగము. సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 5వ వచనం నుంచి 15వ వచనం గల వాక్య భాగాలని ఏర్పరిచిన వారు వచ్చి చదివి వినిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. 4వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుకున్నామండి. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మీయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడేవాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. ఈ వాక్యమంత పర్యంతము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈస్టర్ తరువాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 5 నుండి 15 వచనముల వరకు. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము 5 నుండి 15 వచనముల వరకు. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడును నన్ను అడుగుటలేదు గాని నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖంతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి. అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పి తిని. ఈ వాక్య భాగము ఇంత పర్యంతము. ఓ క్రీస్తు, నీ
అందరము కలిసి మన విశ్వాసముగా అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని మనం ఒప్పుకుందాము. అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశము సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమున ధరింపబడి కన్యైన మరికి పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోకి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకములకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేటుకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ సమయంలో మనకి వాక్య ధ్యానం అందించడానికి మన మధ్యన మన సిఆర్ గారు డాక్టర్ దేవరాజ్ పట్టా గారు ఉన్నారు. వాక్య సందేశానికి సిద్ధపాటుగాను అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 239వ కీర్తన ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడైన కీర్తన పాడుకుని వాక్య ధ్యానానికి సిద్ధపడదాం. Amen.
దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనకు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని విచితమైన కృపలో ఈస్టర్ తరువాతి 4వ ఆదివారం ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి లేఖలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ దినాన్ని తల్లుల దినోత్సవంగా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గణపరుద్దాం. తలలు వస్తే చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మరొక పునరుత్థాన దినాన్ని మేము చూడగలిగాము. ఇవనైనా ఈ ఆన్లైన్ రికార్డింగ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించుతుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మహిమ పొందండి. యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈస్టర్ తరువాతి 4వ ఆదివారంలో మనం ప్రవేశించాము. మే నెలలో ఇది 2వ ఆదివారం కనుక ప్రపంచవ్యాప్తంగా తల్లుల దినోత్సవంగా దీన్ని ఆచరిస్తూ ఉన్నారు. మనకు కూడా అలాంటి ధన్యత దేవుడు అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. ఒక చిన్న విషయాన్ని స్పష్టీకరించాలని ఆశపడతా ఉన్నాను. మార్చి 8వ తేదీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. లౌకిక వ్యవస్థలో స్త్రీల హక్కుల కొరకు పోరాడే కార్యక్రమం అది. ఈస్టర్ తరువాతి మొదటి ఆదివారము ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో మహిళల ఆదివారంగా ఆచరించడం జరుగుతూ ఉంది. అది కేవలము ఏఈఎల్సీకి మాత్రమే పరిమితమైన ఏర్పాటు. ఈ దినమైతే ప్రపంచవ్యాప్తంగా అమెరికా దేశంలో ప్రారంభింపబడినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తల్లులను సన్మానించి గణపరిచే కార్యక్రమంగా ఈ మదర్స్ సండే సెలబ్రేషన్స్ ఉన్నాయనే సంగతి మీకు మొదటగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి సంవత్సరము లేక అనేక పర్యాయాలు దీని ఆరిజిన్, దీని ప్రోగ్రెస్ ఎలాగుందో మనం ధ్యానం చేశాం. మరి మన తర్వాత తరం వారికి ఈ వర్తమానం అందాలనే ఉద్దేశంతో ఈ తల్లుల దినోత్సవం ఏ విధంగా ఏర్పడిందో క్లుప్తంగా నేను వివరించాలని ఆశపడుతున్నాను. ప్రాచీన గ్రీకు సాంప్రదాయంలో గ్రీకు దేవతల మహాతల్లి సిబిల్ పండుగ సమయంలో తల్లిని ఆరాధించేవారని చరిత్రలో వ్రాయబడింది. ఆ తర్వాత 16వ శతాబ్దంలో ఇంగ్లాండ్లోను ఐర్లాండ్లోనూ కూడా లెంట్లోని 4వ ఆదివారం తల్లి సంగమనకు వెళ్ళి బంధువులతో స్నేహితులతో పునఃసమాగమం చేయడం, యేసు తల్లి అయిన మరియను గణపరచడం అనే కార్యక్రమం జరిగేది. ఆ తర్వాత అమెరికాలో మే నెల 2వ ఆదివారం తల్లుల ఆదివారంగా ప్రకటింపబడింది. కారణం ఏంటంటే జూలియా వార్డ్ హోవే అనే ఒక వనిత అమెరికాలో పౌర యుద్ధం ముగిసిన తర్వాత స్త్రీలందరినీ సమీకరించింది, సంఘటితపరిచింది. మరొక ప్రక్క 1868లో హ్యానా జార్విస్ అనే ఆవిడ ఇదే పనిచేసి తన తల్లి సేవలను పదిలపరచాలనే ఉద్దేశంతో గొప్ప ఉద్యమాన్ని నడిపింది. మొదటి తల్లుల దినం 1908 మే 10న నిర్వహింపబడింది. 1914లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ మే నెల 2వ ఆదివారాన్ని తల్లుల దినోత్సవంగా, తల్లుల ఆదివారంగా ప్రకటించడం జరిగింది. కనుక తల్లులు ఈ లోకానికి దేవుని చేత పంపబడిన దూతలు అన్నాడు ఒక ఆయన. గాడ్ హ్యాస్ గివెన్ మదర్స్ ఏ స్పెషల్ ఛార్జ్ టు ఇంప్రూవ్ ది హ్యూమన్ రేస్. మానవ జాతిని వృద్ధి పొందించడానికి తల్లులు దేవుని చేత పంపబడ్డారు అనే మాటలు చెప్పబడుతూ ఉన్నాయి. కనుక తల్లి త్యాగపూరితమైన ప్రేమ ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఎంతో దీవెనకరం. బిడ్డల మీద తల్లులు చూపే ప్రభావం అనేక సందర్భాలు గ్రంథంలో రాయబడి 1-2 సందర్భాలు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నిర్గమాకాండము 2వ అధ్యాయంలో 2 తల్లులు మోషే పట్ల కార్యాలు జరిగించారు. దే గేవ్ హిమ్ లైఫ్, దే గేవ్ హిమ్ లవ్, దే గేవ్ హిమ్ లీడర్షిప్. మరి యొకోబెదు మరో కుమార్తె, ఒక ఆమె కన్న తల్లి, మరొక ఆమె పెంపుడు తల్లి. ఆయన పట్ల చేసిన కార్యాలను బట్టి ఆయన గొప్ప నాయకుడయ్యాడు. మరొక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయంలో సౌలు ఉపపత్ని అయిన రిప్ప తన 7 కుమారుల్ని గిబియోను ఉరి తీశారు. ఆ శవాలు కొండ మీద ఉండిపోతే ఈ తల్లి బిడ్డల శవాలను చూడలేక యవలకాలం మొదలు వర్షాకాలం వరకు ఆ కొండ మీద రాత్రులు క్రూరముగాలు రాకుండా, పగలు గద్దలు తనకుండా శవాలకి కాపలా కాసి తల్లి ప్రేమను రుజువుపరిచింది. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది తల్లులు తమ బిడ్డల పట్ల ప్రేమ కార్యాలు జరిగించారు.
డాక్టర్ మార్టిన్ లూథర్ భార్య క్యాథలిన్ వాన్ బొరాని విటెన్బర్గ్ వేకుతారా అనేవారంట. కారణం ఏమిటంటే సామెతల గ్రంథంలో చెప్పబడిన గుణవంతురాలైన స్త్రీ వలె ప్రతిరోజు పెందలకడే లేచి పిల్లలకు భర్తకు అవసరమైనవన్నీ సమకూరుస్తూ ఉంటే ఆమె పిల్లలు ఆమెను ధన్యురాలని అనేవారనే మాటలు చెప్పబడుతూ ఉన్నాయి. కనుక ఈ దినాన్ని బిడ్డలు ప్రేమతో గౌరవంతో తల్లులను సన్మానించాలి, గౌరవించాలి. సామెతల గ్రంథంలో అనేక చోట్ల చెప్పబడిన మాటలను జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో, 6వ అధ్యాయం 20వ వచనంలో తల్లి చెప్పు ఉపదేశమును త్రోసివేయకము, తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అనే మాటలు కనబడుతూ ఉన్నాయి. కనుక బిడ్డలైన మనము మన తల్లిదండ్రుల పట్ల అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. మనందరికీ తెలుసు 4వ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడు అయినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. గ్రంథంలో నాకు చాలా ఇష్టమైన సన్నివేశం ఒకటి ఉంది. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో దావీదు తన తల్లిదండ్రులను మోయాబు రాజు దగ్గరికి తీసుకొని వచ్చి, నేను తిరిగి వచ్చే వరకు వీరిని జాగ్రత్తగా చూస్తూ ఉండమని తల్లిదండ్రుల భద్రత ఆయన ఎంతగానో ఇచ్చాడు. అలాగే 1వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో మరొక సన్నివేశం చూస్తే సొలొమోను సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. తల్లి బేత్షెబా వస్తూ ఉంది ఆయన దగ్గరికి. ఆయన రాజు అయినప్పటికీ సింహాసనం మీద నుంచి లేచి ముందుకు వెళ్ళి నిలబడి తల్లిని సన్మానించి తన ప్రక్కన ఒక పెద్ద ఆసనం వేయించి తల్లిని కూర్చోబెట్టాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున అనే ఒక మాట కనబడతా ఉంది. తల్లుల యొక్క త్యాగపూరితమైన ప్రేమ యాకోబు గురుండి, ఫరో కుమార్తె గురుండి, రిప్పా గురుండి మనం విన్నాం. చాలాసార్లు మనం విస్మరించే మరొక ప్రాముఖ్యమైన వ్యక్తి హాగరు. బైబిల్ గ్రంథం మొత్తంలో దేవునికి పేరు పెట్టిన ఒకే ఒక స్త్రీ హాగరు, చూచుతున్న దేవుడు అని దేవునికి నామకరణం చేసింది. కారణము నిస్సహాయ స్థితిలో ఉన్న కొడుకు విషయమై ఆయన బాధ చూడలేని పరిస్థితిలో ఆ బిడ్డను అక్కడ వదిలి వేరే చోటకు వెళ్ళి ఆమె ఈ విధంగా స్పందించింది. ఈ రోజుల్లో వర్తమాన నాగరికతలో హైటెక్ సివిలైజేషన్లో ఎంతోమంది పోటీ పరీక్షలు నిలవలేక ఆత్మహత్య చేసుకునే పిల్లలు కనబడుతూ ఉన్నారు. వివాహ విషయాల్లో తొందరపడి ఆత్మహత్య చేసుకునే పిల్లలు కనబడుతూ ఉన్నారు. నిరుద్యోగ సమస్య ఎక్కువ అవడం వల్ల జీవితాలని అంతం చేసుకునేవారు కనబడుతూ ఉన్నారు. ఆ దినాన్ని యొక్కబెత్తు ఫరో కుమార్తె మోషేకి జీవం పోసి ఉండకపోతే ఈవేళ చరిత్ర లేదు. గర్భవతి అయిన వెంటనే ఒకవేళ నేను కుమారుని కంటే అందరికీ తెలిసిపోతుందేమని చెప్పి చాలా రోజులు ఇంటికే పరిమితమైంది యాకోబెత్తు. ఆ బిడ్డను ఎలాగైనా సంరక్షించాలని జమ్మపెట్టులో విడిచి నదిలో వదిలింది. ఆ 2 కార్యాలు ఆమె చేసి ఉండకపోతే మోషేకు లైఫ్ లేదు, జీవం లేదు. ఆ విధంగానే ఫరో కుమార్తె ఆ బిడ్డను చూసినప్పుడు సున్నతి చేయబడింది కనుక హెబ్రీ బాలుడిని గ్రహించింది. అయినా కానీ తండ్రి ఆజ్ఞను కాదని, తండ్రి ఆజ్ఞను తిరస్కరించి ఆ బిడ్డను ఇంటికి తీసుకుని వెళ్ళి పెంచింది. 2 మాటలు మనం చదువుతాము. యొక్కబెత్తు పాలిచి పెంచింది అనగా దేవుని సంబంధమైన సంగతులు, ఇశ్రాయేలు చరిత్ర బిడ్డకు నూరిపోసింది. ఫరో కుమార్తె సింహాసనం అధిరోహించడానికి అవసరమైన సకల విద్యను నేర్పించింది. అందుని బట్టి ఆయన నాయకుడయ్యాడు. ఒకవేళ ఈ దినాల్లో తల్లులు తల్లి ప్రేమ గొప్పదనే మాటలు చెప్పుకుంటూ బిడ్డలను ప్రేమించడం మంచిదే, కానీ బిడ్డల విషయంలో ఇంకా చేతులెత్తి ప్రార్థన చేసేవారుగా, మంచి కౌన్సిలింగ్ ఇచ్చేవారుగా, ఉపదేశాలు బోధనలు అందించేవారుగా ఉండడం ద్వారా సమాజానికి ఆశీర్వాదకారకుగా ఉండాలనేది మనందరి ఆశ. అలాంటి తల్లిదండ్రులను కలిగి ఉన్నందుకు మనం దేవుని యందు ఆనందిద్దాము. మన తల్లిదండ్రులు మనకి ఇస్తున్న నేర్పును బట్టి, సిద్ధపాటును బట్టి, ప్రార్థనా జీవితాన్ని బట్టి దేవునికి వందనస్తులమై ఉందాము. తల్లుల పట్ల మరింత ప్రేమ కనిపించి విధేయులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాము. తల్లులారా, దేవుని చేత మీరు ఈ లోకానికి పంపబడిన దూతలు. మీ ద్వారా నాగరికత మెరుగైన స్థితికి రావాలి. ఒకవేళ ఈ దినాల్లో ఎంతమంది మీ తల్లిదండ్రుల పట్ల అలాంటి గౌరవభావం కలిగి ఉన్నామో జ్ఞాపకం చేసుకుంటూ
మనకు ఇవ్వబడిన తల్లులను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. సందర్భంలో మన బ్యాటరీ గురుమండలో ఉన్న తల్లులందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. బిడ్డలను పెంచే విషయంలో, క్రైస్తవ వారసత్వాన్ని ఇచ్చే విషయంలో మన తల్లులు ఎక్కడా వెనకాడలేరు. ఈ సమయంలో పరలోకంలో ఉన్న తల్లుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. బిడ్డలను పెంచుతూ సరైన మార్గంలో మనవరాళ్ళను పెంచుతున్న మరి గ్రానీస్ వరకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఒకవేళ తల్లులుగా కాబోయే వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ తల్లుల ద్వారా దేవుని ప్రేమ మన సంఘానికి అనేకులకు పంచిపెట్టేదిగా ఉండాలని ఈ భయంకరమైన దినాల్లో తల్లుల ప్రార్థనలు, తల్లుల పరిచర్య సమాజానికి ఉపయుక్తంగా ఉండాలని నేను దేవుని ప్రార్థిస్తూ ఈ తల్లుల దినోత్సవ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ఈస్టర్ తరువాతి 4వ ఆదివారం కొరకైన వాక్య భాగాలు చదువుగా మనం విన్నాము. పత్రిక వాక్య భాగముగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు, సువార్త వాక్య భాగముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 5 నుంచి 15 వచనాల వరకు చదువుగా మనం విన్నాము. గత వారము యోహాను సువార్త 16వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుగా మనం విన్నాము. రాబోయే ఆదివారాల్లో కూడా యోహాను సువార్త 16వ అధ్యాయము, 14వ అధ్యాయము వీటికి సంబంధించిన పాఠ్య భాగాలు మన కొరకు ఏర్పాటు చేయబడి ఈ ఉదయకాలమందు మన ధ్యానం నిమిత్తము యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతూ ఉన్నాను. నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల మీ వద్దకు పంపుదును. ఈ వాక్య భాగం ఆధారంగా చేసుకుని ఆదరణకర్త అయిన దేవుని పరిచర్య ప్రణాళిక, ద మిషన్ మేనిఫెస్టో ఆఫ్ అడ్వకేట్ గాడ్ అనే అంశాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయంలో శిష్యుల పాదాలు కడిగిన ప్రభువు 14వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు సుదీర్ఘమైన ప్రసంగం చేశారు శిష్యులకి. ఆయన మరణం గురుండి, పునరుత్థానం గురుండి, ఆరోహణం గురుండి వారికి వివరిస్తా ఆయన వెళ్ళడం వల్ల పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా, ఉత్తరవాదిగా పంపబడతాడు, వారు ఆదరింపబడతారనే మాటలు వారికి తెలియజేసే సందర్భం ఇది. అందువల్ల మనం చదువుకునే ఈ వాక్య భాగంలో ఆదరణకర్త, నేను వెళ్ళనేళ్ళ ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఆదరణకర్త అనే మాట కంఫర్టర్, గ్రీకు భాషలో పెరాక్లిట్, కంఫర్టర్, టీచర్, అడ్వకేట్, పంపబోయే ఉపదేశకుడు, పంపబోయే ఉత్తరవాది, న్యాయవాది అని అర్థం వచ్చే రీతిలో రాయబడింది. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో సత్యస్వరూపి ఆత్మ అని కూడా పేర్కొనబడింది. కనుక యేసు ఆరోహణానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఆయన వెళ్ళని ఎడల ఆదరణకర్త మన ఎద్దకు రాడు, ఆయన వెళ్ళిన ఎడల ఆదరణకర్త మన ఎద్దకు వస్తాడు. ఈ ఉత్తరవాది లేక ఆదరణకర్త యేసు ప్రభు ప్రారంభించిన పరిచర్య ప్రణాళిక కొనసాగిస్తాడు. మనం ఎరిగిన రీతిగా యేసు ప్రభు యొక్క పరిచర్య ప్రణాళిక నాజరేత్ మేనిఫెస్టో అని పిలుస్తారు. లూకాసు వార్త 4వ అధ్యాయం 17-18 వచనాల్లో ప్రభు యొక్క పరిచర్య ప్రణాళిక మేనిఫెస్టో కనబడుతూ ఉంది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్నవారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని ప్రభువు ఆయన చేతికి పుస్తకం ఇవ్వబడగా చదివారు. ఆ భాగము యెషయా గ్రంథము 61వ అధ్యాయం నుండి అనే సంగతి మనకు తెలుసు. అంత మాత్రమే కాదు, కానీ ప్రభువు తన పరిచర్యలో దీనుల పట్ల ప్రేమ కలిగి ఉండేవారు. 5వ అధ్యాయం మత్తయి సువార్త ధన్యతను మనం చదువుతాము. ఆత్మ విషయమై దీనులైన వారు, దుఃఖపడేవారు, సాత్వికం కలిగిన వారు, కనికరం గలవారు, హృదయశుద్ధి గలవారు, సమాధానపరిచేవారు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగేవారు, వీరందరి పక్షంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుని ప్రణాళిక యేసు కొనసాగించాడు. యేసు ప్రారంభించిన పరిచర్య త్రిత్వంలోని 3వ వ్యక్తి అయిన ఈ ఆదరణకర్త, ఈ పరిశుద్ధాత్ముడు
కొనసాగించవలసి ఉంది. త్రిత్వదేవుడు లోకం పట్ల తమ పరిచయ విషయంలో ఒకే ప్రణాళిక కలిగి ఉన్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ, ఒకే ప్రణాళిక, ఒకే పరిచర్య. ప్రత్యేకించి ఉత్తరవాదిగా పరిశుద్ధాత్మ పరిచర్య ఏమని మనం ఆలోచన చేస్తే, ఈ దిన వాక్య భాగం ప్రకారము లోకము ఎక్కడ తప్పిపోయిందో, లోకం ఎక్కడ అవాస్తవిక స్థితిలో ఉందో, లోకం ఎక్కడ అంగీకార యోగ్యం కాని స్థితిలో ఉందో చూపించి తప్పులు సరిచేయడం అనేది ఈ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని పరిచర్య అని మన గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈ భూమి మీద సిలువను ద్వేషించే వారిని ఎదుట ఆయన సేవకులు నిలబడినప్పుడు ఈ ఆదరణకర్త వారిని బలపరుస్తాడు. ఉదాహరణకు పౌలు భక్తుడు ఫెలిక్స్ అగ్రిప్ప ముందు నిలబడినప్పుడు ధైర్యంగా మాట్లాడాడు. ఎక్కడి నుంచి ఆ శక్తి ఆయనకు వచ్చింది? ఆదరణకర్త వారి పక్షంగా మాట్లాడాడు. లేక అపోస్తలులు న్యాయాధికారుల ముందు నిలబడినప్పుడు ధైర్యంగా వారు మాట్లాడగలిగారు. కారణము ఈ ఆదరణకర్త వారి పక్షంగా వాదించాడు. ఈ ఉత్తరవాది, ఈ ఆదరణకర్త మానవ హృదయాల్లోని మనసాక్షిని గద్దిస్తాడు. ఈ ఉత్తరవాది ఆదరణకర్త ఉచ్చరింపబడగాని మూల్గులతో మన పక్షంగా తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తాడు. వర్తమాన దినాల్లో పరిశుద్ధాత్మ పరిచర్య విస్తృతమైంది. విశ్వాసులకు క్రీస్తును బయలుపరచుచు క్రీస్తు రూపము వారిలో ఏర్పడే వరకు పనిచేయడం అనేది పరిశుద్ధాత్మ పని. ఆయన పరిచర్యలో భూమి మీద ఏ ఉద్దేశాలతో మానవులు ఉన్నారో ఆ ఉద్దేశాలు జరిగించడం అనేది ప్రాముఖ్యమైన సంగతి. సత్యస్వరూపేగు ఆత్మ అని పేర్కొనడంలో పరిశుద్ధాత్ముడు సత్యవంతుడు కనుక నీకు చేయు పరిచర్య సత్యమైనది. ఆయన సత్యాన్ని నీకు ప్రబోధిస్తాడు. నిన్ను నీ పరిచర్య ద్వారా అనేకులను సత్యంలోనికి నడిపిస్తాడు. లోకం అయితే ఆయన చూడదు, ఆయన ఎరుగదు కనుక పరిశుద్ధాత్ముడు లోకమును పాపం విషయంలో, నీతి విషయంలో, తీర్పు విషయంలో ఒప్పింపజేసే కార్యక్రమంలో ఉన్నాడు. 16వ అధ్యాయం యోహాను సువార్త 9వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూసినప్పుడు ఆయన ఇందు నిమిత్తము పాపం విషయంలో, నీతి విషయంలో, తీర్పు విషయంలో ఒప్పింపజేస్తున్నాడని ఆలోచన చేస్తే గ్రంథంలో రాయబడింది. 9వ వచనం నేను చదువుతున్నాను. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపాన్ని గూర్చి నేను ఒప్పింపజేస్తాను. నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు ఇక్కడ చూడరు కనుక నీతిని గూర్చి నేను ఒప్పింపజేస్తాను. ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి నేను ఒప్పుకొని చేస్తాను. ఈ వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని ప్రత్యేకంగా 9వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగం ఆధారంగా చూసి 6 విధాలుగా లోకంలోని అవాస్తవిక సరికాని పద్ధతులను ఈ ఆదరణకర్త ఖండిస్తూ ఉన్నాడు, లేక లోపాలని ఎత్తి చూపుతూ ఉన్నాడు, లేక లోకంలో ఉన్నవారిని ఒప్పింపజేస్తూ ఉన్నాడని మనం గ్రహించాలి. మొదటిగా ఈ ఆదరణకర్త అయిన ఉత్తరవాది చేసే పని పాపం విషయంలో లోకాన్ని ఒప్పింపచేయడం. యేసుక్రీస్తునందు వారు విశ్వాసం ఉంచరు కనుక పాపం విషయంలో నేను ఒప్పింపజేస్తున్నానని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. యేసునందు విశ్వాసం ఉంచుట ఒకవేళ సరైన నిర్వచనం మనం చెప్పగలమో లేదు, పాపము అనే దానికి సరైన నిర్వచనం చెప్పగలమో లేదు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో పాపం అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని చెప్పబడింది. ఆజ్ఞాతిక్రమమే పాపం అని చెప్పబడింది. మిస్సింగ్ ది మార్క్ ఈ సిన్ అన్నాడు ఒక ఆయన. ఒకవేళ పాపము అనే దానికి సరైన నిర్వచనం మనం చెప్పలేకపోవచ్చు, కానీ యాకోబు పత్రికలు అంటాడు 4వ అధ్యాయం 17వ వచనంలో మేలైనది చేయనిరిగి చేయకుంట పాపం. కనుక పాపాన్ని గురించి లోకానికి లేక మానవాళికి సరైన అవగాహన లేదు కనుక వారు యేసునందు విశ్వాసం ఉంచడం లేదు. అందుచేత వారిని ఈ విషయంలో ఆయన ఒప్పింపజేస్తున్నాడు. యేసు దృష్టిలో లేక లేఖన భాగాన్ని అనుసరించి యేసు ప్రభుని విశ్వసించుట అనగా అక్రమంగా ఉన్న లోకాన్ని, అసమానత్వాన్ని, అన్యాయాన్ని ఎదిరించకపోవడం అనేది పాపం. కొన్నిసార్లు
మనం కమిషన్ ఒమిషన్ చేయడము చేయడానివి ఆలోచిస్తాము. కానీ ప్రభు ఇక్కడ చెప్పే మాట, నేను పేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాను, నలిగిన వారిని విడిపించడానికి వచ్చాను, ఆ కార్యక్రమం చేయడం అనేది నా యందు విశ్వాసం ఉంచడం. ఇంకా లోకాన్ని పరిశుద్ధాత్ముడు సరి చేస్తున్నాడు. ఒకవేళ పాపం విషయంలో సరైన అవగాహన నీకు లేకపోతే ప్రభునందు యేసునందు విశ్వాసం ఉండడం అంటే ఆయన ప్రారంభించిన పరిచర్య కొనసాగించడం, అక్రమాన్ని ఎదిరించడం, అన్యాయాన్ని తిరస్కరించడం, పేదవారి పక్షంగా నోరు తెరవడం, ఇది ఆయన ఎందుకు విశ్వాసం ఉండడం అని మొదటిగా పాపం విషయంలో సరైనది మన ముందు ఉంచుతూ ఉన్నాడు. రెండవది, నీతి విషయంలో ఉన్న తప్పు అభిప్రాయం. ఈ లోకానికి సంబంధించి నీతి అనగా మంచి పనులు. చాలామంది క్రైస్తవుల కన్నా క్రైస్తవేతరులు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని జీవించేవారు ఉన్నారు, కొన్ని పద్ధతులు పాటించేవారు ఉన్నారు, మంచి పనులు చేసేవారు ఉన్నారు. అక్కడ చెప్పబడుతున్న మాట, ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపం ఎరిగిన ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో దేవుని నీతి అనే మాట కనబడతా ఉంది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీతి విషయంలో లోకాన్ని ఒప్పింపు చేయడానికి కారణము, లోకం దృష్టిలో నీతి అనగా మంచి పనులు, కానీ మంచి పనులు మురికి గుడ్డలని గ్రంథంలో రాయబడింది. ఆయన ఆరోహణంలో తండ్రి వద్దకు వెళ్ళిపోతూ ఉన్నాడు కనుక నీతిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, లేకపోతే ఒప్పింపజేస్తూ ఉన్నాడు. మన నీతి స్వనీతి, మన నీతి నిలబడని నీతి. కానీ దేవుని నీతి మనకు ఆపాదింపబడినట్లు మనం నీతివంతులుగా తీర్చబడతాము. అందుచేత పరిశుద్ధాత్మ దేవుడు నీతి విషయంలో ఒప్పింపజేస్తూ ఉన్నాడు. ఆయన ఆరోహణంలో ఆయన తండ్రి వద్దకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఆయన నీతి నిత్యము నిలుస్తుంది. ఈ ఉత్తరవాది అయిన ఆదరణకర్త దేవుడు మనుషుని నీతిని కొట్టివేస్తూ ఉన్నాడు, వేషధారణ క్రైస్తవ్యాన్ని ఖండిస్తూ ఉన్నాడు. ప్రేమ మనకు ఆపాదింపబడే దేవుని నీతి, అగపే ప్రేమ, అది దేవుని నీతి. అలాంటి నీతిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేస్తూ ఉన్నాడు. మూడవది, తీర్పు విషయమై ఆయన తప్పుపడతా ఉన్నాడు లోకాన్ని. లేక తీర్పు విషయంలో అవాస్తవికతను ఆయన బయటపెడతా ఉన్నాడు. 11వ వచనంలో లోకంలో మనుషులు తీర్పు తీర్చేటప్పుడు పక్షపాతంతో తీర్పు తీర్చుతారు, లేక ధనవంతుల పక్షంగా మొగ్గు చూపుతూ ఉంటారు. ఈ లోకాధికారి త్రోసివేయబడ్డాడు కనుక నేను తీర్పును గూర్చి ఒప్పింపు చేస్తున్నాననే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 12వ అధ్యాయంలో నేను పైకెత్తబడినప్పుడు అందరినీ ఆకర్షించుకుంటానని ప్రభువు చెప్పాడు. ఆయన శిలువ మీద మరణించినప్పుడు అక్కడ రాయబడిన మాట, యోహాను సువార్త 12వ అధ్యాయం 31, 32 వచనాల్లో, ఇప్పుడు లోకాధికారి బయటకు త్రోసివేయబడ్డాడు. యేసు శిలువనెక్కినప్పుడు సాతాను త్రోసివేయబడ్డాడు. అందుచేత తీర్పు విషయంలో సరైన అవగాహన మానవాడికి లేదని ఈ పరిశుద్ధాత్మ దేవుడు లేక ఆదరణకర్త చెప్తా, రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాట, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 33వ వచనం, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు, నీతివంతుడిగా తీర్చువాడే దేవుడు. ఈ ఉత్తరవాది దేవుడు యేసు తానెట్టి తీర్పుని కోరుతున్నాడో తెలియజేస్తామన్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని రాయబడి ఉన్నది, ఆ తరువాత తీర్పు. కానీ ప్రభు మన పట్ల కృప చూపి కనికరం చూపి ఆయన ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందో యోహాను సువార్తకు రాస్తున్నాడు. 9వ అధ్యాయం 39వ వచనంలో, చూడని వారు చూడవలెను, చూసివారు గుడ్డివారు కావలను అనే తీర్పు నిమిత్తము నేను ఈ లోకానికి వచ్చాను. వేషధారణ క్రైస్తవులను పక్కన పెట్టి బీదలను బలహీనులను బలపరచడానికి నేను వచ్చాను, వారి పక్షంగా వ్యాజ్యమాడడానికి నేను వచ్చాను, అది నా తీర్పుని ప్రభు చెప్తా ఉన్నాడు. ఒకవేళ ఈ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు పాపం విషయంలో, నీతి విషయంలో, తీర్పు విషయంలో అవాస్తవికతను వాస్తవికతగా మార్చడానికి అసత్యాన్ని ఖండిస్తూ ఉండగా మన జీవితాల్లో పాపం విషయంలో, నీతి విషయంలో, తీర్పు విషయంలో ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నామో
ఎలాంటి స్పందన కలిగి ఉన్నామో ఈ దినాన్ని మనం ఆలోచించాలి. 13వ వచనం మనం చూసినప్పుడు సత్యస్వరూపి అయిన ఆత్మ అనే మాట వాడబడుతూ ఉంది. అనగా మానవాళి అసత్యంలోనే జీవిస్తూ ఉంది. అబద్ధాల బ్రతుకు, అబద్ధాల ప్రవక్తలు, అబద్ధ బోధలు, అబద్ధ రక్షకులు, మోసకరమైన పద్ధతిలోనే ప్రపంచం నడుస్తూ ఉంది. అందుచేత ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాము, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును, లేక సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అనే మాట. యోహాను సువార్త అనేక పర్యాయాలు ప్రభు చెప్పిన మాట, నేను లోకానికి వెలుగును, మీరు కూడా లోకానికి వెలుగు అయి ఉండాలనే మాట. ఆ మాట చెప్పడంలో ప్రభు ఉద్దేశము, నేను మానవాళిని అసత్యంలో నుండి సత్యంలోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి, మరణంలో నుండి జీవంలోనికి వచ్చాను అనే మాటలు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అలాంటి పరిచర్య కొరకు ఆయన వచ్చాడు. ఆ పరిచర్య కొనసాగించాలి అని యేసు ప్రభువు త్రిత్వంలోని 3వ వ్యక్తి అయిన ఆదరణకర్తకు తెలియజేస్తూ ఉన్నాడు. మన క్రైస్తవ జీవితంలో ఎంతవరకు సత్యాన్ని గ్రహించే వారంగా మనం ఉన్నాము, ఎంతవరకు సత్యంలో మన కుటుంబాలను నడిపిస్తూ ఉన్నాము ఆలోచించేద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో కొనసాగించే గొప్ప ప్రక్రియ సత్యాన్ని అన్వేషించడం. 5వదిగా 13వ వచనం ఆధారంగా మనం ఆలోచన చేస్తే, రాబో కాలాన్ని అంచనా వేయడంలో మనం తప్పిపోతూ ఉన్నాము. జరగబోయే సంగతుల విషయంలో మనం అవాస్తవికతలో జీవిస్తూ ఉన్నాము. ఈ ఆదరణకర్త తనంత తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. ఈ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకు ఇవ్వబడిన డ్యూటీ ఏంటంటే, యేసు ప్రభు చేసిన బోధనల్ని మనుషులకు జ్ఞాపకం చేస్తా, ఏ సంగతులు అయితే యేసు ప్రభు ఆయనకు అప్పగిస్తారో ఆ సంగతులు జ్ఞాపకం చేయడం, మనకు తెలియచేయడం. సంభవింపబో సంగతులు పరిశుద్ధాత్మకు తెలియజేస్తాడని రాయబడింది. కానీ విచారకరమైన సంగతి ఏమిటంటే, యేసుని గురించిన సువార్త జ్యోతిశాస్త్రం వల్ల ఈ దినాన్ని పెంచబడతా ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువు ఆయన రాకడకు, యుగ సమాప్తికి సూచనలు ఏమి అని అడిగినప్పుడు, అంతం రాకముందు ఆయన రాజ్య సువార్త లోకమంతా ప్రకటింపబడాలని తెలిపాడు. మనందరికీ తెలుసు, కాలాలు సమయాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. భవిష్యత్తు ఏమై ఉన్నదో మనకు తెలియదు, కానీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉన్నదో మనకు తెలుసు. భవిష్యత్తు ఎవరి చేతిలో భద్రంగా ఉన్నదో మనకు తెలుసు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుని చేతిలో మనము ఆధారపడాలనే సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరిస్తూ ఉన్నాడు. డాక్టర్ మార్టిన్ లూథర్ దగ్గరికి వెళ్ళి, రేపు దినాన్ని ప్రభు 2వ రాకడ ఉన్నదంటే మీరేం చేస్తానని అడిగితే ఆయన అన్నాడు, నేను ఒక యాపిల్ చెట్టు నాటుతాను. ప్రభు రేపు వస్తాడని చెప్తే యాపిల్ మొక్క నాటుతానన్నాడు డాక్టర్ మార్టిన్ లూథర్. ఈ దినాల్లో చాలామంది ఈ భూమి మీద ఎలా సంచరించాలో, ఈ భూమి మీద ఎలా జీవించాలో తెలియక ఏ చిన్న సన్నివేశం కనబడినా, ఉరిమినా మెరిసినా ప్రభు రాకడ వచ్చింది, ప్రభు రాకడ వచ్చిందని గగ్గోలు పెడతా ఉన్నారు. ప్రభు రాకడ నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పాలి, జరగబోయే సంగతులను ఆయన వివరించాలి. ఆ విషయంలో ఈ ఆదరణకర్త వారిని ఒప్పింపజేస్తూ ఉన్నాడు. ఆఖరిగా 14-15 వచనాలు మనం చూసినప్పుడు, త్రిత్వదేవుని కొనసాగే పరిచర్య విషయంలో మనం తప్పిపోతూ ఉన్నాం. ప్రభు ఆరోహణం అయిపోయాడు, ఇంక మేము ఏం చేయమని శిష్యులు ఆ దినాన్ని విలపించినట్టుగా మనం కూడా విలపించే స్థితిలో ఉన్నాము. ఈ 14-15 వచనాల్లో ప్రభు చెప్పిన మాట, తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయను. తండ్రి నిత్యత్వంలో ఉన్న దేవుడు, కుమారుడు చరిత్రలోకి దిగి వచ్చిన దేవుడు, పరిశుద్ధాత్ముడు వర్తమానంలో దేవుడు. మళ్ళా చెప్తున్నాను నేను, తండ్రి నిత్యత్వంలో ఉన్న దేవుడు, కుమారుడు చరిత్రలోకి దిగి వచ్చిన దేవుడు, పరిశుద్ధాత్మ వర్తమానంలో ఉన్న దేవుడు. ఈ ముగ్గురు సృష్టి ఆది నుండి ఉన్నవారు, సమాన ఆధిపత్యము కలిగిన వారు. ఈ ముగ్గురి పరిచర్య
ఆయా భూమికల్లో నిత్యము కొనసాగేది. తండ్రి అనే దేవుడు లోకాన్ని ప్రేమించాడు, కుమారుడైన దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేశాడు. కనుక ప్రభు ఆరోహణమై మనం ఎల్లప్పుడూ ఉండడానికి, మనతో కూడా నివసించడానికి ఆయన ఆదరణకర్తను పంపితే ఆయన ఇచ్చే ఆదరణ మనం పొందుతున్నామా? ఈ ఆదరణకర్త పరిశుద్ధాత్మ పారక్లీట్ ఉత్తరవాది అనుభవం నీ జీవితంలో ఎంతవరకు ఉంది? అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 2వ వచనంలో ఎఫెసులో ఉన్న యోహాను శిష్యులు అంటున్నారు, పరిశుద్ధాత్మ ఉన్నాడు అనే సంగతే మేము వినలేదు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే మేము వినలేదు. ఈ రోజుల్లో మనలో అనేక పరిస్థితి ఇదే. పరిశుద్ధాత్మ ఇచ్చే ఆదరణ పొందుకోలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ ఇచ్చే ఆదరణ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నాడు, కల్వరి వైపు చూడు, నీ కోసం ఒకరు మరణించారు, ఆయన గాయాలు ఊట వలె కారుతున్న రక్తం, ఆ రక్తంతో నువ్వు కొనబడ్డావు, అందుచేత ఆయన కృపా కనికరాల్ని సందేహించకుండా ఆయన పాదాల దగ్గర పడు. ప్రభు పాదాలను సమీపించడంలో, పాపాలను ఒప్పుకోవడంలో పరిశుద్ధాత్మ ఆదరణ నీవు పొందగలవనే మాటలు మన కొరకు రాయబడి ఉన్నాయి. నేటి పత్రిక పాఠంలో ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సమయం అనక అసహ్యం అనక వాక్యం ప్రకటింపబడతా ఉంది. ఎంతమంది సాత్వికముతో వాక్యాన్ని అంగీకరిస్తూ ఉన్నాము? ఎంతమంది మీ పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఆదరణ అనుభవిస్తూ ఉన్నాము? ఎంతమంది మీ ఆదరణకర్త అయిన దేవుని బలంతో ఆయనకు సాక్షులుగా జీవించగలుగుతూ ఉన్నాము అనే సంగతి మనం ఆలోచన చేయాలి. కరోనా వైరస్ భయంకరమైన పరిస్థితులు కల్పిస్తూ ఉంది. మానవాళి తలడిల్లిపోయే పరిస్థితి. పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ ఎంతగానో అవసరమైన సమయం. ఈ కరోనా వైరస్ నుండి వివిధ మతాలకు చెందిన వారు, వైవిధ్యమైన విశ్వాసం కలిగిన వారు రకరకాల ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉన్నారు. నా భావనలో ఈ కరోనా వైరస్ అనేది దేవుడు మనకు పంపిన శిక్ష కాదు. ఒకవేళ దేవుని చేత శిక్షింపబడాలంటే అనుదినం మనం శిక్షింపబడాలి. ఎందువలంటే ప్రతిదినం మనం తప్పిపోయే వాళ్ళమే. కనుక ఇది దేవుని శిక్ష అని చెప్పేవారు గ్రహించాల్సింది ఏంటంటే, ఇది దేవుని శిక్ష అయితే అనుదినం ఆ శిక్ష మనం అనుభవించాలి. కనుక ఇది దేవుడు పంపిన శిక్ష కాదు. రెండవ సత్యము, మన దేవుడు ఎక్కడో ఉండి రిమోట్ ఆపరేషన్ చేసేవాడు కాదు. ఎక్కడో ఉండి స్విచ్లు ఆన్ చేసి ఆఫ్ చేసి నడిపించేవాడు కాదు. ఆయన మనతో ఉండేవాడు, మనలో ఉండేవాడు. మూడవది, ఆయన మనతో నడిచేవాడు. మన శ్రమలో, మన ప్రయాసలో, మన ఆందోళనలో, మన విపత్తులో, మన ఆక్రందనలో ఆయన మనతో నడిచేవాడు. ఏ సొజర్నర్, అన్ అకంపెనిమెంట్. అందుచేత ఒకవేళ దేవుని చిత్తమైతే ఈ శ్రమానుభవంలో ఆయన మనతో పాటు నడుస్తామన్నాడు. కనుక ఈ వైరస్కి వ్యాక్సిన్ కనుగొనే విషయంలో సైంటిస్టులు విజయం సాధిస్తారని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఈ ఉదయకాలం మందు మేము దేవాలయాల్లో ఆరాధన చేయలేకపోతున్నామని బాధపడేవారు గ్రహించాల్సింది, లోకానికి మనం చాటి చెప్పే సందేశము సంఘం అనగా రాళ్లతో పెట్టిన భవనం కాదు, కానీ మేమే సంఘం అని చెప్పే స్థాయిలో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మనము పాపం విషయంలో, నీతి విషయంలో, తీర్పు విషయంలో ఒప్పింపబడే వారంగా ఉన్నాము. ఆదరణ కట్టించే ఆదరణ, ధైర్యము పొందుకునే వారంగా ఉన్నాము. సత్యస్వరూపి అయిన ఆత్మను మన హృదయాల్లోకి ఆహ్వానించుకొని మన మనసాక్షిని గద్దించమని పరిశుద్ధాత్మకి అధికారం ఇస్తూ యేసు ప్రభుని శిష్యులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాము. దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ అనుగ్రహించును గాక. సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు, మన తలంపులకు కావలి ఉండును గాక. దేవాలయందు
ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కృపగల మా ప్రియ పలవు తండ్రి, నేను గడిచిన కాలం అంతా కాచి కాపాడి సజీవులలోంచి మరొకసారి ప్రభువా నీ సన్నిధానం మమ్మల్ని తోడుకుని వచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాము. నేను ఇదిగో ప్రభువా, ఎంతోమందికి లేని అవకాశము మా జీవితంలో అనుగ్రహించావు నీ సన్నిధానంలో గడపడానికి. ప్రభువా, నీ సన్నిధానంలో గడిపి నిన్ను ఆరాధించి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మాకు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, ఈస్టర్ తర్వాత 4వ ఆదివారపు ఆరాధనలో పాల్గొనడానికి ప్రభువా మా పట్ల చూపించిన ప్రేమను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఈ ఆరాధన అంతట్లో మీరు తోడైన రీతిని బట్టి నీకు వందనాలు. ప్రభువా, మరి మా పాటల్లోనూ మా ప్రార్థనలోనూ నువ్వు ఉన్నావని మన విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించి నీ చిత్తానుసారంగా వాటికి జవాబులు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి, మరి ఈరోజు వాక్యము ద్వారా నేర్పించిన సంఘటనను బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, నీ దీనదాసు డాక్టర్ దేవరాజ్ పట్టగాని వాడుకుంటున్న రీతిని బట్టి నీకు వందనాలు. నీ శక్తిని బలాన్ని అనుగ్రహించి ఇంకా నీ యొక్క స్వార్థ వ్యాప్తి వరకు నీ కుమారుని వాడుకోమని వేడుకుంటున్నాం. ఆ బిడ్డ చేసిన పరిచర్యను బట్టి రావాల్సిన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి. ఇదిగో ప్రభువా, మరి వాక్యము ద్వారా తండ్రి నాకు వాగ్దానం చేస్తావు తండ్రి, నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహిస్తావని. ఆ పరిశుద్ధాత్మ మేము పొందుకుని ప్రభువా ఆదరణ పొందుకుని మేము చేసే ప్రతి పనిలోనూ నీ చిత్తానుసారంగా ప్రభువా మా జీవితాలు, మా యొక్క ఆత్మీయ జీవితాలు ముందుకు సాగులాగా సహాయం చేయండి. ఈ యొక్క జ్ఞానము మాకు అనుగ్రహించండి. మా యొక్క జీవితాలలో మేము ఎదుర్కొనే ప్రతి సవాళ్ళను కానీ మన కష్టాలను కానీ అధిగమించే శక్తిని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మరి వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, మరి ప్రాముఖ్యంగా ఈ రోజునైనా మరి తల్లుల దినోత్సవం జరుపుకుంటుండగా, మదర్స్ డే జరుపుకుంటుండగా మా సంఘములోను నాయన మా యొక్క తల్లులందరి గురించి ప్రార్థన చేస్తున్నాము. ఇదిగో తండ్రి, వారు చేస్తున్న త్యాగాలను బట్టి నీకు వందనాలు. ప్రభువా, బిడ్డలని ప్రభువా ఎంతో బాధ్యతతో పెంచిన రీతిని బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి, వారందరినీ దీవించి ఆశీర్వించండి. నేను వారు చేసే ప్రతి పనిలోనూ నీ యొక్క శక్తిని బలము నింపి తండ్రి వారిని ప్రభువా ఉన్నతమైన స్థాయిలో నిలబట్టి మనం వేడుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు మేము అందరం ఈ రీతిగా ఉన్నామంటే తల్లుల యొక్క ప్రభువా మరి యొక్క కష్టమది తండ్రి, దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా, రాబోయే దినాల్లో తల్లులు కాబోతున్న వారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. నానా వారికి చక్కటి సుఖవంతమైన ప్రసవం అనుగ్రహించి తండ్రి నాయన చక్కగా ప్రభువా నీ యొక్క సహవాసములో నీ యొక్క జ్ఞానముతో వారి పిల్లలు పెంచే రీతిగా ప్రభువా వారికి నడిపింపుని అనుగ్రహించండి. ఇదిగో తండ్రి మరి అదేవిధంగా ప్రభువా మా యొక్క తల్లులు ప్రభువా వారు చేసే ప్రతి పనిలోను తండ్రి నాన్న మరి ఏ చిన్న పని చేసినా ప్రభువా మేము గుర్తించకపోయినా సరే తండ్రి నాయన వారు మా పట్ల ప్రేమను మాత్రం ఏనాడు కోల్పోలేదు తండ్రి. అందునిమిత్తమని నీకు వందనాలు. అందునిమిత్తమే రావాల్సిన ప్రత్యేకమైన ఆశీర్వాదాలు వారిపై కుమరించి మనం వేడుకుంటున్నాం. అదే తండ్రి, అదేవిధంగా తండ్రి నాయన మరి నన్ను గడిచిన దినాలలో తండ్రి మరి విశాఖపట్నంలో జరిగిన సంఘటన విరిగినవాడు తండ్రి. అనేక మంది ప్రభువా వారు అస్వస్థతకు గురయ్యారు తండ్రి. ప్రభువా కొంతమంది మరణించారు ప్రభువా. ఇదిగో తండ్రి ఇటువంటి విపత్కరమైన సమయంలో ప్రభువా వారిని ఆదుకునే వారిని ప్రభువా మీరు బయలుదేరి చేయమని వేడుకుంటున్నాం. నేను నీ డ్యూటీల కింద ప్రతి ఒక్కరిని వెలిగించి ప్రభువా వారి జీవితాలలో వెలుగు నింపమని వేడుకుంటున్నాము తండ్రి. నేను ఆత్మలు కోల్పోయిన వారిని ప్రభువాని యొక్క ఆదరణ సహవాసం అందించండి. నీ నిరీక్షణ ఆనందంతో వారి జీవితాలు ముందుకు సాగలాగా సహాయం చేయండి. ఇంకనూ ప్రభువా నేను మరి అస్వస్థ గురై కోలుకోవడానికి ప్రయత్నిస్తున్న వారందరినీ మీకు చేతిగా అప్పిస్తున్నాము. ఈ యొక్క గాయపడిన అస్వలతో వారిని ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాము తండ్రి. ఇటువంటి విపత్కరమైన పరిస్థితులు ప్రభువా నేను మా ముందు ఉన్నా సరే ప్రభువా ఎదుర్కొనే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా కరోనా వైరస్తో బాధపడుతున్న వారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి అనేక మంది ప్రభువా ప్రాణాలు కోల్పోతున్నారు. వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. వారి బంధువుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ నిరీక్షణ ఆనందం వారికి అనుగ్రహించండి. వైద్యులకి మీ చేతిగా అప్పిస్తున్నాం, పోలీసులు మీ చేతిగా అప్పిస్తున్నాం, శానిటేషన్ వారు మీ చేతిగా అప్పిస్తున్నాం, ఇంకా ఆయా ఉద్యోగం చేస్తున్న ఈ యొక్క సేవలు అందిస్తున్న వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. వారిని అనుగ్రహించిన ప్రభువా గొప్ప స్థైర్యాన్ని బట్టి నీకు వందనాలు, బాధ్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్రభు అనేక మంది పేదలకు, మైగ్రెంట్ వర్కర్స్కు ప్రభువా మరి వాలంటీర్ సేవలు చేసిన వాలంటీర్స్ అందరికీ మీ చేతికి అప్పిస్తున్నాం. వారు కల్పించిన నీ యొక్క ప్రేమను బట్టి నీకు వందనాలు. వారు చేసిన పరిచయను బట్టి వారికి రావాల్సిన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి. మరి ప్రాముఖ్యంగా ప్రభుత్వాలను మీ చేతికి అప్పిస్తున్నాం తండ్రి. ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో ప్రభువా మరి మా దేశాన్ని ఏ రీతిగా ముందుకు తీసుకువెళ్లాలో, మా రాష్ట్రాన్ని ఏ రీతిగా ముందుకు తీసుకువెళ్లాలో వారికి నేర్పించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా నేను మరి ఒకసారి చిత్తమైతే తండ్రి ఈ యొక్క లాక్డౌన్ అయిపోయిన తర్వాత అందరము కలిసి ప్రభువా నేను కూడుకుని నిన్ను ఆరాధించుకునే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. ఇదిగో తండ్రి మా సంఘంలో బర్త్డేస్ అదేవిధంగా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న బిడ్డలందరినీ మీ చేతికి అప్పిస్తున్నాం. వారికి నువ్వు అనుగ్రహించిన నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభువా గడిచిన సంవత్సరాలు ఏ రీతిగా కాచి కాపాడవు తండ్రి, రాబోయే దినాల్లో కూడా ప్రభువా నీ కాపుదల అదే రీతిగా వారికి అనుగ్రహించి మరి వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా యొక్క ఆరాధన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పిస్తున్నాం. దీవించి ఆశ్రయించండి. వారు చేసే ప్రార్థన మీరు ఆలకించండి. వారి ప్రార్థన ఆలకించి చిత్తానుసారంగా జవాబులు దయచేయమని వేడుకుంటున్నాం. నేను ఈ ఆరాధనలో పాటలు పాడిన వారిని బట్టి ప్రభువా, వాయిద్యాలు వాయించిన వారిని బట్టి నానా మరి రికార్డింగ్ చేసిన వారిని బట్టి
వాక్య భాగాలు చదివించిన వారిని బట్టి, గ్రీటింగ్స్ అందించిన వారిని బట్టి, ప్రార్థన నడిపించిన వారందరిని బట్టి వందనాలు. వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించి మనం వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభు, మరొకసారి నిశ్చితమైతే ఇదే రీతిగా నీ పాసన్నిధికి వచ్చి నేను ఆరాధించి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే తరుణాలు మా జీవితంలో అనుగ్రహించి మనం వేడుకొంచు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా అపరాధము చేసువాని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించుము. మమ్మ శోధనను తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవేనవు తండ్రి. ఆమేన్. మదర్ సండే సందర్భంగా మన సంఘంలోని కొంతమంది తల్లులు మరి మదర్స్ డే విషెస్ తెలియజేయడానికి ఏర్పరచబడిన వారు ఉన్నారు. వారు ఈ యొక్క మదర్స్ డే విషెస్ తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ దినం తల్లుల దినోత్సవాన్ని జరుపుకోవటానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదట దేవునికి వందనాలు తెలియజేయుచున్నాను. ఇక్కడ ఉన్నటువంటి తల్లులందరికీ కూడా మన సంఘం తరపున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. ఈ మదర్స్ డే అనేది అమెరికా దేశంలో ప్రారంభించబడింది. 1908వ సంవత్సరంలో అన్నా జార్విక్స్ అనేటటువంటి ఆమె మరి తన చుట్టూ ఉన్న పేదలకు సహాయం చేయటం, దిక్కులేని వారికి సహాయం చేయటం, బలహీనులకు సహాయం చేయటం, యుద్ధంలో గాయపడిన వారికి సహాయం చేయటం మొదలైన పనులు చేసి మంచి పేరు సంపాదించుకుంది. తన కుమార్తె కూడా మా అమ్మలాగా నేను మంచి పేరు తెచ్చుకోవాలి, సైనికులను చూడాలి, లేని వారిని నేను మరి పరామర్శించాలని మంచి భావాలతో ఆమె తల్లి చనిపోయిన 1905వ సంవత్సరం మే నెల 2వ వారంలో ఈ తల్లుల దినోత్సవాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని దేశాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు. మన నీడ మనం ఇటు నడిస్తే మన నీడ అటే నడుస్తుందని పెద్దలు చెప్తారు కదా, అలాగే మనం ఏం చేస్తే మన పిల్లలు అదే చేస్తారు. మన బిడ్డలకు మొదటి గురువు తల్లి కనుక మనం ఇంట్లో ఉన్నప్పుడే బిడ్డలకు ప్రార్థించటం, సహాయం చేయటం అనే మంచి లక్షణాలన్నింటినీ కూడా నేర్పించాలి. ఆమె నేర్పించినందువల్ల ఈ దినాన్ని మేము ఆవిడని స్మరించుకోవటానికి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. కరోనా దినాల్లో మనం ఉన్నాం. ప్రజలు తల్లులను కోల్పోయిన బిడ్డలను కోల్పోయినటువంటి తల్లులు ఎంతో బాధ అనుభవిస్తూ ఉన్నారు. మరి విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అయి అక్కడ కూడా అనేక మంది చనిపోవటం, నిరాశ్రయులు అవ్వటం అటువంటివి జరుగుతున్నాయి. దేవుడు మనకైతే చక్కని ఆరాధనలు చేసుకునేటటువంటి సమయం ఇచ్చాడు కాబట్టి అటువంటి వారు అందరి కొరకు మనం తల్లులుగా అందరం కూడి ప్రార్థన చేద్దాం. హ్యాపీ మదర్స్ డే. మదరకే శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. హ్యాపీ మదర్స్ డే. అందరికీ వందనాలు. హ్యాపీ మదర్స్ డే. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా వందనాలండి. ప్రస్తుతం మనం కోవిడ్-19 కరోనా వైరస్ యొక్క బంధకాల్లో చిక్కుకుని ఉన్నాము. మనం ఒక్కడమే కాదు, ప్రపంచంలోని దేశాలన్నీ ఇటువంటి భయంకరమైన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు మనల్ని కనికరించి భద్రంగా మన యొక్క గృహాల్లో మనం ఉండి మరి ఈ విధంగా జీవించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అయినప్పటికీ మనము 2020వ సంవత్సరపు మహిళల ఆదివారాన్ని జరుపుకోవడానికి దేవుడిచ్చినటువంటి కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఇటువంటి పరిస్థితుల్లో వైద్య సిబ్బంది అంతా ఎంతో తమ ప్రాణాల్ని పణంగా పెట్టి పరిచర్య చేస్తున్నారు. డాక్టర్స్, సిస్టర్స్, ఆయాలు, వైద్య సిబ్బంది అంతా ఆ విధంగా పరిచర్య చేస్తున్నారు. అలాగే మరి పోలీస్ డిపార్ట్మెంటు అధికారులు ఎండనక కొండనక ఎంతో కష్టపడి దేశ భద్రత కొరకు ప్రభుత్వం యొక్క ఈ యొక్క పనిపాట్లన్నిటిని చక్కగా నిర్వర్తిస్తున్నారు.
అందరూ అంత కష్టపడి చేస్తున్నారు, మరి మేము ఏమీ చేయలేకపోతున్నామని మహిళలు ఏమీ బాధపడక్కర్లేదు. మనం చేయవలసిన పనులు మనం చెయ్యాలి. మనం వారందరి కొరకు ప్రార్థించాలండి. మరి మనం దీనుల కొరకు, మరి దరిద్రుల కొరకు, అనాథల కొరకు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళ కొరకు, బాలింతల కొరకు, గర్భిణీ స్త్రీల కొరకు, చిన్న బిడ్డల కొరకు మనం ఎంతగానో ప్రార్థించాలి. మన యొక్క కర్తవ్యం అది. మనం ఏమీ చేయక్కర్లేదు. ప్రార్థన చేయడం ద్వారా దేవుని యొక్క కృపను పొందుకోవడానికి మనల్ని సిద్ధం చేయాలండి. మరి ఈ విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, సిఆర్ గారికి, సంఘ పెద్దలకి, మరి ఈ యొక్క కార్యక్రమాలన్నిటినీ చక్కగా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి మన సంఘ బిడ్డ అయినటువంటి చోటా ప్రకాష్ గారి యొక్క కుమారుడు మైకేల్ జాక్సన్కి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే. అందరూ క్షేమంగా ఉండాలి. హ్యాపీ మదర్స్ డే. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభునందు నిద్రించిన తల్లుల కొరకు, అదేవిధంగా మన మధ్య ఉన్న తల్లుల కొరకు ఏర్పరిచిన వారు వచ్చి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. మన తల్లుల కొరకు ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల నాయన, మీ ఘనమైన పదాలు లెక్కలేని స్తోత్రాలు తండ్రి. ఈ గడిచిన కాలంకి కలిసి కాపాడినందుకు మీకే వేలాది వేలు స్తోత్రం తండ్రి. మరి ఈవేళ మేము తల్లుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు మా పట్ల చూపే కేర్ని మీ ద్వారానే చూపించండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని దయచేయండి తండ్రి. వారిని మీరే కాపుదల, భద్రతను దయచేయండి తండ్రి. ప్రభువా, మరి మా కోసం ఎంతో కష్టపడుతున్నారు తండ్రి. వారు చేసే కష్టానికి మంచి ఫలితాన్ని ఇవ్వండి తండ్రి. వారు సంపాదించేదంతా మా కోసమే ఖర్చు పెడుతున్నారు తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఆయన మీ బాటలో నడిచేందుకు మమ్మల్ని తయారు చేస్తున్నారు తండ్రి. దానికి మీకు వందనాలు. అలాగే ప్రతి తల్లిని కూడా ఆరోగ్యాన్ని, బలముని, శక్తిని దయచేసి వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేటట్టు చూడండి తండ్రి. వారికి ఎటువంటి అపాయం రాకుండా చూడండి ప్రభువా. ఈ ప్రపంచంలో ఉన్న తల్లులందరినీ దీవించండి ప్రభువా. అలాగే వారు వెళ్ళే ప్రయాణాల్లో ఎటువంటి ఆటంకం రాకుండా మీరే కాపుదల, భద్రతను దయచేయమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసునామములో అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రత్యేకించి ఆదివారం తల్లులు ఆదివారంగా జరుపుకుంటున్నాం. అందులోనూ మరి ముఖ్యంగా ప్రభునందు నిద్రించినటువంటి తల్లుల గురించి విజ్ఞాపన చేద్దాం, ప్రార్థిద్దాం. అత్యంత కృపా కనికరం గల దేవా, మమ్మల్ని ఇంతవరకు నీ ఉచితమైన కృపలో మమ్మల్ని భద్రపరిచి సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు మీకే వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ మితిలేని కృపను బట్టి ఈ కరోనా కాల సమయంలో కూడా ఈ మహమ్మారి నుంచి మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకే వేల స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ముఖ్యంగా ఈ ఆదివారం తల్లుల గురించి ప్రత్యేకమైన ఆదివారంగా జరుపుకుంటుండగా నిద్రించిన మా తల్లుల గురించి మేము విజ్ఞాపన చేయించుండగా మా మరణ ఆలకించండి. ఎంతోమంది మీ సేవలో అహర్నిశలు శ్రమించి సంఘాభివృద్ధి కొరకు, సంఘ క్షేమం కొరకు శ్రమించిన తల్లులు చాలామంది మీ సన్నిధానంలో ఉన్నారు ప్రభా. వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరింది అనుకుంటున్నాం. వారు మీతో పాటు పరలోకంలో ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం. మాకు అటువంటి గొప్ప తల్లుల్ని అనుగ్రహించినందుకు వారి బిడ్డలుగా మేము భూమి మీద సంతోషిస్తూ, వారు మాకు ఇచ్చినటువంటి ఈ గైడ్లైన్స్ని మేము ఫాలో అయ్యి వాళ్ళ మాదిరిని మేము జీవించగలిగినట్లు సహాయం చేయండి. అలాగే అనేక రంగాల్లో సేవ చేసిన తల్లులు ఉన్నారు, వారందరూ కూడా నిద్రించారు ప్రభా. ఎవరెవరైతే తల్లులను పోగొట్టుకున్నారో ఆ కుటుంబాలందరికీ ఆదరణ, ఓదార్పును అనుగ్రహించండి. మళ్ళీ మేము వచ్చే సంవత్సరం మళ్ళీ సమాజంగా కూడి మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, గణపరిచే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని త్వరలో రాయన యేసుక్రీస్తు దివ్యనామం పట్ల వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని నామమున ఈస్టర్ తర్వాతి 4వ ఆదివారపు ఆరాధన వీక్షించిన మీ అందరికీ మరొకసారి శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఆరాధన వీక్షిస్తున్న తల్లులందరికీ మరొకసారి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలిసిన విషయమే, ఈ మే నెల 2వ ఆదివారము ప్రతి సంవత్సరం ఈ రీతిగా మదర్స్ డే జరుపుకుంటాము. ఈ మదర్స్ డే నాడు మనం ప్రేమించిన మన తల్లులందరికీ ఏవో గిఫ్ట్స్ అందించడమో, లేకపోతే ప్రజెంటేషన్స్ ఇవ్వడమో, లేక ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకునే
పరిస్థితులు లేకపోతే సందర్భాలు మన జీవితంలో ఎన్నో చూస్తున్నాం. కానీ ఈ లాక్డౌన్ ఉన్న పరిస్థితుల్లో అటువంటి ప్రత్యేకమైన మరి సెలబ్రేషన్స్ చేసుకోలేనటువంటి పరిస్థితి. అయినా సరే ఈ యొక్క లాక్డౌన్లో చాలా గొప్ప పాఠము లేకపోతే చాలా పెద్ద ఈ యొక్క పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. యాక్చువల్గా ప్రపంచంలో ఎన్నో వృత్తులు ఉన్నాయి, కానీ తల్లి చేసే పనికి మాత్రము ఎవరు గుర్తించరు, చాలా తక్కువగా దాన్ని చూస్తారు, పెద్దగా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. కానీ ఈ లాక్డౌన్ సందర్భంలో ఇంట్లో ఉన్న మనకు తల్లులకు మాత్రం ఏ రీతిగా ఏమాత్రము మరి ఈ లాక్డౌన్లో రెస్ట్ తీసుకోకుండా ఏ రీతిగా కష్టపడుతున్నారనే విషయాన్ని ఇంట్లో ఉన్న మనకి ఈ యొక్క లాక్డౌన్ దినాలలో చాలా క్లియర్గా అర్థమయ్యింది అని నమ్ముతున్నాను. కాబట్టి మన తల్లుల యొక్క సంరక్షణ కొరకు, వారి యొక్క బలము గురించి, వారి యొక్క బాధ్యతల గురించి, వారు చేసిన పనులను బట్టి దేవునికి వారికి థ్యాంక్స్ చెప్తూ దేవుని దగ్గర వారి గురించి అనుదినము మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నారు. మరి యొక్క ఆరాధనలో మరి వాక్య భాగాలు చదివించిన శ్రీమతి బి జెసిమూర్తి గారికి, అదేవిధంగా శ్రీమతి బి రాజకుమారి సునీల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి క్వైర్ వారికి, క్వైర్ లీడర్ గారైన జిపిపి కుమార్ గారికి, మరి సాంకేతికంగా మనకి సపోర్ట్ అందిస్తున్న జాన్ మైకిల్ గారి యొక్క టీంకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి సంవత్సరపు మదర్స్ డే విషెస్ మన యొక్క సంఘంలోని మరి తల్లుల ద్వారా యొక్క విషెస్ అందజేయడం జరిగింది. మరి విషెస్ తెలియజేసిన వారందరికీ మొదటిగా శ్రీమతి ఎంహెచ్ రాజకుమారి గారికి, శ్రీమతి బి ఎమిమా ఫ్లోరెన్స్ గారికి, శ్రీమతి డి సూర్యకాంతం గారికి, శ్రీమతి కె శ్యామల జయనన్న గారికి, శ్రీమతి ఎన్ రాజేశ్వరి మెలాంచన్ గారికి, శ్రీమతి పి వేదమణి మోజెస్ గారికి, శ్రీమతి పి నవనీతమ్మ గారికి, అదేవిధంగా శ్రీమతి టి మాతమ్మ కృపానందం గారికి ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తల్లుల గురించి ప్రార్థించిన మరి కుమారి పి విక్టోరియా మాధురి గారికి, అదేవిధంగా శ్రీ డిజే హెరాల్డ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ముగింపు కీర్తన ఆశీర్వాదంతో మన ఆరాధన ముగించుకుందాము. అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 624వ కీర్తన దేవుండవై ఆత్మరా అనే కీర్తన పాడుకుని ఆశీర్వాదంతో ఆరాధనను ముగించుకుందాము. Sama
ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి దీంపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక.